ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏదో మీకు తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన ఆస్తి డేటా. డేటా అంటే మనం మొబైల్ ఫోన్లో డైలీ వాడే 1.5 GB 2 GB డేటా కాదు. మన మొబైల్ లొకేషన్, మన సెర్చ్ హిస్టరీ, మనం సోషల్ మీడియాలో కొట్టే లైక్లు, మన కామెంట్లు, మన బ్యాంకు లావాదేవీలు, మన ఫేసు, వాయిస్, ఫింగర్ ప్రింట్స్, మన ఫోన్ నెంబర్లు, అట్లాగే ప్రభుత్వ జనగణన సమాచారం, ఇవంతా డేటా. ఈ డేటానే కొన్ని కంపెనీలకి కాసుల వర్షం కురిపిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి డేటా విలువ ఒక సంవత్సరానికి ఎట్లుంటుందో ఒక చిన్న లెక్క చూద్దాం. ఫస్ట్ సోషల్ మీడియా తీసుకుందాం. వీటి విలువ అంటే మనం చేసే లైక్స్, కామెంట్లు, వ్యూస్ని బట్టి సంవత్సరానికి 1000 రూపాయల నుంచి 3000 వరకు వస్తాయి. అదే ఆన్లైన్ కొనుగోలు అలవాట్లు, అంటే మనం ఎట్లా షాపింగ్ చేస్తాం, ఏమేమి కొంటున్నాం, ఈ డేటా వాల్యూ సంవత్సరానికి 7000 రూపాయల వరకు ఉంటుంది ఒక్కొక్క పర్సన్ది. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫిన్టెక్ యూజర్, అంటే మనం బ్యాంక్లో ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేస్తుంటాం, గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ చేస్తుంటాం, అట్లాగే మనం ఏమేమి కొంటుంటాం, ఏమేమి తీసుకుంటున్నాం, మన డబ్బుని మనం ఎట్లా ఖర్చు పెడుతున్నాం, ఇదన్నీ మన వాలెట్లన్నీ ఒక డేటా సేకరిస్తాయి. వీటి విలువ సంవత్సరానికి ఒక వ్యక్తిది 10,000 రూపాయల వరకు ఉంటుంది. అట్లాగే మన లొకేషను, మన మొబైల్ డేటాను ఎట్లా ఖర్చు చేస్తున్నాం, దీని విలువ సంవత్సరానికి 15,000 రూపాయల వరకు ఉంటుంది. ఇట్లా ఒక వ్యక్తి విషయంలో ఒకసారి మొత్తం అన్ని కలిపితే 20,000 రూపాయల పైన వరకు ఒక వ్యక్తి డేటా ద్వారా ఈ కంపెనీలన్నీ సంపాదిస్తున్నాయి. ఇట్లా కొన్ని లక్షల మంది, కోట్ల మంది డేటా కలిపితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎంత డేటా వస్తుంది, ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఈ డబ్బుని మనమే ఎందుకు సంపాదించుకోలేము అంటే, మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా చేసుకున్నప్పుడు కానీ ఫస్ట్ ఒక కండిషన్స్తో ఒక లెటర్ వస్తుంది, దాన్ని అగ్రి అని కొట్టాలి. అగ్రి కొడితేనే మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ అగ్రి కొట్టినప్పుడు ఆ అగ్రిమెంట్లో ఉండే ముచ్చటే ఇదంతా అనమాట. మనం ఆ యాప్లకి మన డేటాను సేకరించుకునే అవకాశం ఇచ్చేస్తున్నాం. అందుకు మనం అంగీకరించి అగ్రీ కొడుతున్నాం. అట్లా మన డేటా అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మన డేటాతో వాళ్ళు సంపాదిస్తున్నారు, మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, అంతే.